పెన్షన్ అయితేనేమి ఒకటి రెండు ఏమన్నా అది తప్పి తడక అయితే అవ్వచ్చు, కానీ మరి అందరికీ పెన్షన్ అయితేనేమి, మరి రైతు భరోసా అయితేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, అలాగే ఇంటింటికి కుళాయిలు, మరి ఫ్రీ గ్యాసు, అలాగే మరి మన యొక్క పిల్లలు మరి చదువుకోవడానికి విదేశాల్లో చదువుకోవడానికి కూడా అనేక రకాల సౌకర్యాలతో లక్షలాది రూపాయలు వెచ్చించి మన పిల్లలు ఏవైతే చదువుతారో విదేశాల్లో వెళ్ళి దానికి కూడా మరి పూర్తిగా బాధ్యత వహించి మరి మన వాళ్ళు మన గిరిజనులు ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఐఏఎస్ ఐపీఎస్ చదవడానికి కూడా ముందుకెళ్ళిన వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మరి నిన్న మనకు మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి రైతు భరోసా కూడా మరి 13,500 నుంచి ఈరోజు 17,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే అమ్మ ఒడి కూడా మరి 15,000 నుంచి 17,000 రూపాయలు చేయడం జరిగింది. ఇలాగ పెన్షన్ కూడా 3,000 నుంచి 3,500 రూపాయలు కూడా చేయడం జరిగింది. ఇలాగ అన్ని గతంలో ఇస్తున్న సంక్షేమ పథకాలన్నిటిని కూడా మరి ఎంతో కొంత కలుపుకుంటూ ఈరోజు మళ్ళీ మనకు ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. అదే కాకుండా మనం చూస్తున్నాం మన ఇంటింటికే బియ్యం. గతంలో మనం అందరు కూడా మన పంచాయతీకి ఒక డిపో కూడా ఉండేది, లేదా 2-3 పంచాయతీకి ఒక డిపో ఉండేది. ఆ డిపోకి వెళ్ళి ఉదయం వెళ్ళి కాపల కాస్తే ఇప్పుడు రాత్రి వరకు మనం బియ్యం లైన్లో ఉండి తెచ్చుకునే పరిస్థితి. అది కూడా ఆ రోజు అందుతుంది, లేకపోతే లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మన ఇంటి వద్దనే ఒక బండి మీద తీసుకొని వచ్చి మనకి ఇచ్చే పరిస్థితి కూడా, పెన్షన్లు కూడా ఇంటి దగ్గరే తెచ్చి ఇచ్చే పరిస్థితి, ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ కూడా ఉండడం వల్ల మరి ఎంతో మనకు అది మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కానీ మనకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ రానట్లయితే మళ్ళీ ఈ వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా పోతుంది, ఇలాగ ఇంటింటికి బియ్యం వచ్చే పరిస్థితి పోతుంది. కాబట్టి మనమందరూ కూడా ఈరోజు ఆరోగ్యంగా ఇంటి దగ్గరే మనం అన్నీ కూడా సదుపాయాలు పొందుతున్నామంటే కారణం మన జగన్మోహన్ రెడ్డి. మరి ఇదే పథకాలు ఈ విధంగానే మనం అన్ని కూడా సౌకర్యాలు పొందాలంటే తప్పకుండా మనం అందరూ కూడా ఎంపీకి ఎమ్మెల్యేకి కూడా మరి ఫ్యాన్ గుర్తు మీద మనము రేపు వచ్చే 13వ తారీఖు మే నెల 13వ తారీఖు ఓటు వేసి మరి మనమందరూ కూడా మనకి ఎంపీ ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకొని మన జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా చేయాలని మీ అందరికీ కూడా అభ్యర్థన